దయచేసి అర్చక వ్యవస్థని మనం కాపాడుకుందాం. వాసుదేవ శర్మ గారు కొంచెం క్లుప్తంగా చెప్పండి, సమయం మించిపోయింది. ఈ అర్చకులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మేడం చెప్పారు, విన్నారు కదా. ఇంకా ఏ సమస్యలు పరిష్కరించాలి? అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏంటి? నమస్కారం అండి. చాలా దేవాలయాల్లో అర్చకులు వంశపారంపర్యంగా, అంటే వంశాలు తరాల నుంచి ఈ ఆలయాల్ని కాపాడుతూ అర్చక వృత్తిలో ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు వేతనం గురించో లేకుంటే వాళ్ళ కుటుంబాల గురించో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. దేవాలయము బాగుండాలి, హిందూ ధర్మం బాగుండాలి, ప్రజలు బాగుండాలనే సత్సంకల్పంతోనే అర్చకులు ఈనాటుకున్నారు. కానీ మారుతున్నటువంటి కాలమానం ప్రకారంగా నేడు జీవన ప్రమాణ స్థాయి ఎంత పెరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. కనీసం బయటికి వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ అర్చకులని, ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి అర్చకుల్ని భక్తులు, ప్రజలు మరియు ప్రభుత్వాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవాదాయ శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్య అర్చకత్వం కింద దాదాపు 6,750 మంది పనిచేస్తున్నాం. 10,000 రూపాయలు ఇప్పుడు అందులో గౌరవ వేతనం ఉంటే 4,000 రూపాయలు ధూపదీపాలకి పోతే 6,000 మాత్రమే మిగులుతాయి. అంటే 6,000 రూపాయలకి ఒక అర్చకుడు ఎట్లా జీవనం కొనసాగిస్తారో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్నిగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి అర్చకుడి, అంటే పెద్ద దేవాలయమా చిన్న దేవాలయం అనేది లేకుండా ఏ దేవాలయంలోనూ అర్చకుడే, చేసేటువంటి పూజా విధానమే. కాబట్టి ప్రతి అర్చకుడికి కూడా చక్కగా వారి కుటుంబానికి సరిపడేటువంటి వేతనాన్ని 35-40 వేల రూపాయల వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే దేవాలయాల్లో ఈ చైర్మన్ల వ్యవస్థ ఇదంతా రాజకీయపరమైనాక ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడున్న అర్చకులకు అనేక అవస్థలు ఏర్పడుతున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చాలామంది. అది కూడా దృష్టిలో ఉంచుకొని అర్చకుల పట్ల ఇటు ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా సంస్థ ద్వారా యమునా పాఠక్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వారికి, హెచ్ఎంటీవీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అర్చకుల గురించి ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినారు. ఇంకా చాలా విషయాలు చర్చించాలి. కాకపోతే మీకు సమయం కొంచెం మీకు తక్కువగా ఉంది కాబట్టి మాకు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరిగా యమునా పాఠక్ గారు చెప్పండి, అసలు ఏం జరగాలి? సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? దేవాదాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు అడిగినట్టు పీపీపీ మోడల్కి ఒప్పుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దాని గురించి క్లుప్తంగా వివరించండి. అద్భుతంగా అండి. ఇది మన సంస్కృతి, ఇది మన అస్తిత్వం, మన వేల సంవత్సరాల సంస్కృతిని ఈ రోజు కాపాడబడిందంటే ఆనాటి నుండి, ఆ యుగం నుండి ఈ యుగం వరకు కూడా ఈ మన ఒక హైందవ సంస్కృతి బాగుంది అంటే అర్చక స్వామి వారి వల్లే. వాళ్ళ జీవితాన్ని నిజంగా